ఇంత మాదిరి టైం వేస్ట్ చేయకపోతే అర్థమెటిక్ రీజనింగ్ ప్రిపేర్ అవ్వచ్చు కదా. ఏమయ్యా బాలరాజు, గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది, నువ్వన్నా చెప్పాలి కదా. ఇలా టైం వేస్ట్ అయితే ఉద్యోగం వస్తుందా? గ్రూప్ డి గురించే కదండి, దీని గురించి మనం కూర్చొని మాట్లాడాలి. రెండు కూర్చొని మాట్లాడుకుందాం. మీరు వెళ్ళి మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ డి అప్లై చేయడం పెద్ద ప్రాబ్లం కదండి. అప్లై చేస్తే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జాబ్ వస్తుందా రాదా, రాకపోతే పర్లేదండి, వస్తే మళ్ళీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫీల్డ్ వర్క్ వస్తుందా, ఆఫీస్ వర్క్ వస్తుందా. ఆఫీస్ వర్క్ వస్తే ప్రాబ్లం లేదండి, ఫీల్డ్ వర్క్ వస్తే మళ్ళీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సిగ్నల్లో వస్తుందా, ట్రాక్ మ్యాన్ వస్తుందా. ట్రాక్ మ్యాన్ వస్తే మళ్ళీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దగ్గరలో ఇస్తాడా, దూరంగా ఇస్తాడా. దగ్గరలో ఇస్తే ప్రాబ్లం లేదండి, దూరంగా ఇస్తే మళ్ళీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంచి జోన్ వస్తుందా, టఫ్ జోన్ వస్తుందా. మంచి జోన్ ఇస్తే పర్లేదండి, టఫ్ జోన్ వస్తే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ పెడతాడా పెట్టడా, పెట్టకపోతే ప్రాబ్లం లేదండి, పెడితే మళ్ళీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సెలెక్ట్ అవుతామా అవ్వమా, అవ్వకపోతే పర్లేదండి, అయితే మళ్ళీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ ఇస్తాడా, గూడ్స్ గార్డ్ ఇస్తాడా. స్టేషన్ మాస్టర్ ఇస్తే పర్లేదండి, గూడ్స్ గార్డ్ ఇస్తే మళ్ళీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. పోస్టింగ్ ఆంధ్ర